ఏమ్మా బాగున్నారా? గుర్తుపెట్టారా? ఆ ఒక్కాకు మానినట్లేరుగా మీరు. వేసుకోబాకండి, ఆ పొగాకు వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఒక్కాకు కూడా ఎందుకు వేసుకోవాలి? ఆ నోట్లో ఉండే నీరంతా బయటికి వెళ్ళిపోద్ది. ఏం చేస్తుంటారు మీరు? ఈ ఊరేనా మీది? ఓకే ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే ఓకే, మంచిది. ఇదిగోండి దేవుడి మాటలో పిల్లతోడు చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రజలారా, చూశారు కదా, మనుషులకి చాలా సింపుల్గా చెప్పొచ్చు. వాళ్ళకి రక్షణ కలగాలంటే వాళ్ళు ఏం చేయాలి? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని ఉంది. అంటే మనం చెప్పటం వల్ల వాళ్ళ హృదయంలో విశ్వాసం కలుగుతుంది, వాళ్ళు నోటితో ఒప్పుకోవటం వల్ల వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అందుకని మీరు కూడా అనేక మందికి సువార్తం చెప్పండి. వాళ్ళ హృదయంలో విశ్వాసం వచ్చేలాగా మీరు సువార్తం చెప్పాలి. వాళ్ళకి రక్షణ వచ్చేలాగా మీరు వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు దేవుని చిత్తం, దేవుని కార్యం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.